హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం ప్రపంచ విమానయాన భవిష్యత్ గురించి చర్చించే అంతర్జాతీయ వేదికగా మారింది. భారతదేశం ఎదుగుతున్న ఏవియేషన్ శక్తిని ప్రపంచానికి చూపించే లక్ష్యంతో ప్రారంభమైన వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శన దేశ పౌర విమానయాన రంగానికి మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్ను బుధవారం కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం భారత విమానయాన రంగం ప్రపంచ స్థాయిలో ఎలా మారుతుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. పేవింగ్ ద ఫ్యూచర్ అనే థీమ్తో సాగుతున్న ఈ కార్యక్రమం భారత్ ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలతో విమానయాన సహకారాన్ని ఎలా బలోపేతం చేసుకోవచ్చనే అంశంపై దృష్టి సారించింది. ఇక సుస్థిర అభివృద్ధి ఈ ప్రదర్శనలో కీలక అంశంగా నిలిచింది. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, దేశీయంగా సుస్థిర విమానయాన ఇంధనం వినియోగం, పర్యావరణ రహిత సాంకేతికతల అమలు వంటి అంశాలపై భారత్ తీసుకుంటున్న చర్యలు మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. ఇవన్నీ భవిష్యత్ విమానయానంలో భారత్ను బాధ్యతాయుతమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టే అడుగులుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక యువతను విమానయాన రంగం వైపు ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఏవియేషన్ జామ్, సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్స్ ఛాలెంజ్ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మొత్తంగా 150 మందికి పైగా ప్రదర్శనకారులు, దాదాపు 7,500 మంది బిజినెస్ విజిటర్లు, 1,00,000 మందికి పైగా సాధారణ సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక 500కి పైగా B2B, B2G సమావేశాలు జరగనున్నాయి. 30కి పైగా విమానాల ప్రదర్శనలో భాగంగా కానున్నాయి. ఇక 4 రోజుల పాటు సాగనున్న వింగ్స్ ఇండియా 2026లో తొలి రోజు 2 పరిశ్రమ వర్గాలు విధాన స్థాయి చర్చలకు కేటాయించగా, మిగిలిన 2 రోజులు సాధారణ ప్రజల కోసం సందర్శన కోసం తెరిచి ఉంచారు. ఏరోబాటిక్ ఫ్లయింగ్ షోలు, వివిధ దేశాల విమానాల ప్రత్యక్ష ప్రదర్శనలు గగనతలాన్ని ఉత్సాహంతో నింపబోతున్నాయి.